ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగుతోంది. తన విజన్, తన టేకింగ్కి సినిమా లవర్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. మన సూపర్ హీరో హనుమాన్ని ఇండియన్ ఆడియన్స్కి సరికొత్తగా పరిచయం చేశాడు. తన యూనివర్స్లో ఇంకా 11 మంది సూపర్ హీరోలు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిని తన సినిమాలతో పరిచయం చేయబోతున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఆదిపురుష్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆదిపురుష్ సినిమాలో కొన్ని సీన్స్ తనని బాధించాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రశాంత్ వర్మ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ హనుమాన్ చిత్రంతో ఆ విషయం పాన్ ఇండియన్ ఆడియన్స్కి తెలిసిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి ఫ్యాన్స్ అయిపోయారు. హనుమాన్ సక్సెస్ సందర్భంగా తాజాగా ప్రశాంత్ వర్మ బాలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆదిపురుష్ సినిమాలో కొన్ని సీన్స్ నాకు ఎంతగానో నచ్చాయి. వాటిని తెరకెక్కించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. అయితే ఆదిపురుష్ చిత్రంలో కొన్ని సీన్స్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనైతే ఆ సీన్స్ని ఇంకా బాగా తీయగలనేమో అనిపించింది. ఆ విషయం నాకు మాత్రమే కాదు, ఏ ఫిల్మ్ మేకర్కైనా కూడా అలాగే అనిపిస్తుంది. ఆదిపురుష్ సినిమా రిజల్ట్ నా పైన అయితే ఎలాంటి ప్రభావం చూపలేదు అంటూ ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ సినిమాకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజానికి హనుమాన్ టీజర్ రిలీజ్ చేసిన సమయంలో ఓం రౌత్పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం చూసాం. సినిమా తీయడం అంటే ఇది అంటూ ఓం రౌత్ని ట్రోల్ చేశారు. ఇప్పుడు స్వయంగా ప్రశాంత్ వర్మ ఆదిపురుష్పై మాట్లాడడంతో ఆ కామెంట్స్ మరింత వైరల్ అవుతున్నాయి. హనుమాన్ సినిమా విషయానికి వస్తే థియేటర్లో ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. చిత్ర బృందం తాజాగా గ్రాటిట్యూడ్ మీట్ను కూడా నిర్వహించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గలేదు. కలెక్షన్స్ సునామీ సృష్టించడం మాత్రమే కాకుండా తాజాగా 250 కోట్ల క్లబ్లో కూడా చేరి ఔరా అనిపిస్తోంది. చిన్న సినిమా అనే ట్యాగ్తో వచ్చిన హనుమాన్ మూవీ అన్ని పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొట్టుకుంటూ పోతోంది. మరో 4 రోజుల వరకు హనుమాన్ సినిమాకి ఎలాంటి డోకా లేదు. ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగిస్తే ఈ మూవీ ఖచ్చితంగా 300 కోట్ల క్లబ్లో చేరినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఆదిపురుష్ సినిమాపై ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.